గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధానంగా అనేక రకాల సమస్యలు కనిపిస్తున్నాయి ఒక్కరోజు ఎన్ని సమస్యలు అంటూ మనం చూడొచ్చు ఒకవైపు కుటుంబం సాకుగా రుణమాఫీ చేయలేకపోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లాలో నిరసన తెలుపుతున్న పరిస్థితి మరోవైపు రైతన్న పాదయాత్ర చేస్తున్న పరిస్థితి ఇంకోవైపు పేదల బస్తీపైకి రేవంత్ బుల్డోజర్ అంటూ కూడా సమస్యలు చూస్తున్నాం ఇంకోవైపు వానాకాలం కూడా వరి ఎండిపాయ అనే సమస్య గమనిస్తున్నాం ఇక్కడ గృహజ్యోతికి సంబంధించి బిల్లుల మోత అంటూ కూడా ఇంకో సమస్య చూస్తున్నాం మరోవైపు చూసుకుంటే ఎరువుల కోసం రైతులంతా బారులు తీరిన ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంకొక వైపు చూసుకుంటే వసతి గృహంలో పురుగులు అన్నమంటూ విద్యార్థులు స్కూల్ పిల్లల ధర్నాకు సంబంధించి వార్త చూస్తున్నామంటే ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం నిండా కూడా సమస్యలే తాండవిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఇంకో వార్తను కూడా చూడొచ్చు అంటే ఇదేం సర్కార్ ఇదే పాలన కేసీఆర్ మళ్ళీ వస్తే మంచిగుండు అంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన అంటూ కూడా మనం గమనించవచ్చు అయితే ఇక్కడే చూసుకుంటే కాంగ్రెస్ పై కేసీఆర్ కథన భేరి అంటూ మనం ఇంకో వార్తను ప్రధానంగా గమనించవచ్చు 9 నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టాపల్టా పోరాడి సాధించిన తెలంగాణ ఈయనగాల్చిన నక్కలపాల 10 ఏళ్ల కృషి గంగపాల అంటూ గమనించవచ్చు సిరుల పంటల రాష్ట్రంలో రైతు కంట కన్నీరా దళితుల నోటికాడి కూడు లాగేస్తారా బషీర్బాగ్ కాల్పులు మరిచి మళ్లీ ప్రపంచ బ్యాంక్ ముందు సర్కారు మోకరింప ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు అంటూ గ్యారంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి అంటూ కేసీఆర్ కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచన తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ అంటూ కూడా మనం ఇక్కడ వార్తని ప్రధానంగా గమనించవచ్చు ఇక మరోవైపు చూసుకుంటే ఎండుతున్న పంటలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం వానాకాలంలోనూ తిరుమలగిరి మండలంలో కరువు ఛాయలు అంటూ వెలిశాల 69 DBM పరిధిలో SRSP కాలువ పరిస్థితి అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది ఇక్కడే రైతు కేసీఆర్ టైంలో ఢోకా లేదని మాట్లాడుతున్నారు వేసిన పంట పోసిన నారు ఎండుతుందంటూ మరో రైతు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే రుణమాఫీ కోసం పాదయాత్ర అంటూ వార్త చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా తాంసీ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులంటూ చూస్తున్నాం ఒకవైపు 1,64,000 లోన్ మాఫీ కాలేదంటూ ఒక రైతు చెప్తున్నాడు నేను రైతును కాదా అని ఇంకొక రైతు ప్రశ్నిస్తున్నాడు 8 నెలల నుంచి ఎదురు చూస్తే నిరాశ అంటూ ఇంకో రైతు మాట్లాడుతున్న పరిస్థితి గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఆరిపోయిన గృహజ్యోతి అంటూ కూడా చూస్తున్నాం పెండింగ్ బిల్లులు వసూలు చేయాలని ఉత్తర్వులు జీరో బిల్లు వస్తేనే గృహజ్యోతి వర్తించినట్టు లెక్క ఫిబ్రవరి నుంచి బకాయిలు చెల్లించాల్సిందే అంటూ జగిత్యాలలో 50,000కు పైగా పెండింగ్ కనెక్షన్లు బకాయిలు కూడా 7.25 కోట్లపై మాటే మోసపోయామని వినియోగదారుల ఆవేదన అంటూ మన వార్తను ఇక్కడ గమనించవచ్చు అంతా మోసం జరిగిందని ఈ పథకానికి సంబంధించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక నెక్స్ట్ చూస్తే SC STల దగ్గర ఇట్లనే వాసన వస్తుంది అనే వార్త చూస్తున్నాం ఉపాధ్యాయులు ఇలానే కించపరుచుతున్నారు అంటూ కస్తూర్బా గాంధీ విద్యార్థులు ఆందోళనకు దిగిండ్రు దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం మరోవైపు పాలమాకుల గురుకులంపై సీఎం స్పందించాలి అంటూ తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కారు వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన అర్ధకలితో చిన్నారులు అలమటిస్తున్నారని ఆవేదన చూస్తున్నాం ఇక మరోవైపు చూస్తే భోజనానికి 37 రూపాయలేనా అంటూ చూస్తున్నాం గురుకులాల డైట్ ఛార్జెస్ ను వెంటనే పెంచాలి అంటూ సీఎంకు గురుకులాలపైన కనీస అవగాహన లేదు కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులు యువత రైతులకు అన్యాయం ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే పెద్దోళ్లను వదిలి పేదలపై పడతారంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం ఆదర్శ నగర్ నిర్వాసితుడికి ఇక్కడ భోజనం అందజేసిన శ్రీనివాస్ గౌడ్ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలేదు అర్ధరాత్రి కాలనీ కూల్ చేస్తారా మానవత్వం లేని కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇక్కడ మన వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్ హైడ్రా ఇటు చూడు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది శ్రీశైలం హైవే పక్కన సూరం చెరువు సగం మాయం సో చెరువును ఆక్రమించి వెలిసిన వర్టెక్స్ KLR గిగా మొత్తం 60.32 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు కబ్జాలతో క్రమంగా కుచించుకుపోయిన పరిధి వరద మార్గంలోనూ డ్రైన్ బాక్స్లతో నిర్మాణం నేటికి FTL నిర్ధారించి ఐడి ఇవ్వని ఇరిగేషన్ శాఖ మొగ్గ దశలోనే ఆక్రమణలను అధికారులు వరికడతారా అంటూ కనిపిస్తోంది ఇక్కడనే మట్టిని కొట్టి సౌధాలు కట్టి అంటూ ఇంకో వార్త పక్కనే గమనించవచ్చు పొంగులేటి గుట్టు విప్పిన గూగులమ్మ 2011తో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తున్న ఉల్లంఘనలు కేవీపీ ఫామ్ హౌస్లను విస్తృతంగా నిర్మాణాలు టిప్పర్లతో భారీ ఎత్తున మట్టి నింపి ఆక్రమణలు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు దీనికంటే ముందు వార్తలు చూసుకుంటే పేదవాళ్ళది మాత్రం రాత్రికి రాత్రి కనీసం సామాన్లు సర్దుకునే ఇది కూడా ఇవ్వకుండా అన్ని కూల్ చేసిన పరిస్థితి మరోవైపు ఇక్కడ వివక్షపూరితంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పట్ల ఎట్లా వివక్ష చూపిస్తుందో వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా ఉంచుతుందో ప్రభుత్వం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కానివద్దు అంటూ చూస్తున్నాం ఖర్గేకు కేటీఆర్ సూచన పేదల ఇండ్లు కూల్చడంపై ఆవేదన మీరు సమర్థిస్తారా అని ప్రశ్న అంటూ మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సర్కార్ వివక్ష అంటూ వార్త చూస్తున్నాం. కాంగ్రెసేతర నియోజకవర్గాలకు నిధులివ్వరా, కుట్రతో ప్రజాభివృద్ధిని విస్మరించడం దుర్మార్గం, మంజూరైన పనులకు నిధులు ఆపొద్దు, ఎస్డీఎఫ్ నిధులను సమంగా విడుదల చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే నన్ను మన్నించండి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సుప్రీంకోర్టును బేషరతుగా క్షమాపణ కోరిన సీఎం, ధర్మాసనం చీవాట్లతో దిగొచ్చిన రేవంత్ రెడ్డి తన మాటలను మీడియా వక్రీకరించిందని వ్యాఖ్య అంటూ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడే కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. నా నాలుక మీద మచ్చలున్నాయి, నేను చెప్పానంటే అయి తీరుతుంది అంటూ ఇది ఇంకొక వర్షన్. ఇక నెక్స్ట్ చూస్తే ఇక పన్నులతో బాధుడే అంటూ వార్త గమనించవచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి 18,229 కోట్లు పిండుకోనున్న ప్రభుత్వం 80 రకాల సేవలపై స్టాంప్ డ్యూటీ, జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే, బస్ ఛార్జీలు పెంచే యోచన అంటూ ప్రజలపై ఏ విధంగా భారం మోపబోతుందో దానికి సంబంధించిన వార్త ఇది. ఇక ఆర్థికం హస్తవ్యస్తం అంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షోభ పరిస్థితులు, హిమాచల్ ప్రదేశ్లో జీతాలు చెల్లించలేని స్థితి, 2 నెలల పాటు తాను మంత్రులు వేతనం తీసుకోబోమంటూ సీఎం ప్రకటన, కర్ణాటకలో నిధుల కోసం ప్రజలపై భారాలు, రేవంత్ పాలనలో అప్పుల కుప్పగా తెలంగాణ. అయితే ఓవరాల్ గా హామీల అమలులో ప్రభుత్వాలు పూర్తి విఫలమంటూ కాంగ్రెస్ పనితీరుకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ప్రభుత్వ వైఫల్యంతోనే ఏపీకి రాష్ట్ర నిధులంటూ వార్త చూస్తున్నాం. తెలంగాణ ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ 2,500 కోట్ల తెలంగాణ డబ్బు ఆంధ్రాకు జమ, దీనిపై బీజేపీ ఎందుకు స్పందించట్లేదు అంటూ బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి విమర్శలంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూసుకుంటే తెలంగాణ టుడేలో కేసీఆర్ ఆల్ సెట్ టు హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అగైన్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ మళ్ళీ ప్రజల ముందుకు రాబోతున్నారు. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేయబోతున్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనే వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే హిడెన్ క్యాంప్స్ ఇన్ ఏపీ విమెన్స్ హాస్టల్ అంటూ ఏపీలో జరిగిన అంశానికి సంబంధించింది. ఒక కాలేజ్లో వాష్రూమ్స్లో, అమ్మాయిల వాష్రూమ్స్లో సీక్రెట్గా రహస్యంగా మొబైల్తో కెమెరాస్ పెట్టి చిత్రీకరించారు అనే దానికి సంబంధించి నిన్నంతా కూడా చాలా తీవ్ర ఎత్తున ఆందోళన నెలకొన్న నేపథ్యం, దానికి సంబంధించిన వార్త ఇది. ఇక ఇవాళ మనం చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడడానికి చాలా ఉన్నాయి, డిస్కస్ చేయడానికి. ఎందుకంటే ఒకవైపు చూస్తే ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో సమస్యల చిట్టా. ఒకవైపు రైతులు, నిరుద్యోగులు, పేదలు, వర్షం పడ్డా కూడా వర్షాకాలంలో కూడా పంటలు ఎండిపోతున్న దుస్థితి, ఎక్కడ పథకాలు అమలు కాని పరిస్థితి, ఎరువుల కోసం రైతులంతా క్యూ పడుతున్న పరిస్థితి, నిజంగా దివ్యాంగులు, అంధులు ఉండే కాలనీని కూల్చివేసిన దుస్థితి కనిపిస్తోంది. మరోవైపు గురుకులాల్లో, వసతి గృహాలలో విద్యార్థులు, అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజంగా వాళ్ళ పట్ల చాలా అమానుషంగా, అమానవీయంగా, అవమానకరంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఆ విద్యార్థులంతా కూడా చదువుకోకుండా వాళ్ళకి తినడానికి సరైన ఫుడ్ కూడా కల్పించిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. స్కూల్లో ఉండి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఈ గతంలో సమస్యలు తీవ్రమైనప్పుడు కేసీఆర్ ఒక అడుగు ముందుకేసిన తర్వాతే మళ్ళీ ఎంతో కొంత రైతులకు సాగునీరు వచ్చిన పరిస్థితి, అనేక సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాతనే కొంతైనా పరిష్కారాలు దొరికిన పరిస్థితి. ఇప్పుడు ఇక మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ ముందుకు వస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. రాష్ట్రం నిజంగా అధోగతి పాలైపోయింది, అధ్వానంగా మారింది. రాష్ట్రం అంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో మరికొద్ది రోజుల్లోనే, తొందరలోనే కేసీఆర్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల ముందుకి రాబోతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ఆయన మాత్రమే పరిష్కారం చూపగలరు అన్న ఒక ఆలోచన ప్రజల్లో నెలకొంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇక ఇంకొక వైపు చూసుకుంటే బుల్డోజర్ పాలన అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. పెద్దోళ్లను వదిలేసి పేదల మీద పడుతుంది ప్రభుత్వం. పేదలకు కనీసం వాళ్ళకి ఉన్న సామాన్లు సర్దుకునే అవకాశం లేదు, వాళ్ళకి నోటీసులు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి ఎట్లా కూడా సమయం ఇచ్చేది లేదు. రాత్రికి రాత్రి వాళ్ళ బతుకులను రోడ్డున పడేస్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రం నోటీసుల పేరుతో కొంతమందికి నోటీసులు ఇస్తే కొంతమందికి అసలు కనీసం వాటిని ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితి. కనీసం ఇవన్నీ ఆక్రమణ జరిగిన ప్రదేశాలు, ఇదంతా కూడా క్లియర్ చేయాలన్న ఆలోచన లేదు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రం అన్ని కంఫర్టబుల్గా చూసుకుంటూ పూర్తి వివక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తోంది. ఇంకొక వైపు చూసుకుంటే ఎక్కడ చూసినా నిజంగా దేశంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ఒకవైపు హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే కనుక అక్కడ
కనీసం ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం వేతనాలు చెల్లించుకోలేని దుస్థితిలో ఉంది. 2 నెలల వరకు మనం వేతనాలు తీసుకోవద్దంటూ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన చేయడం అనేది రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందని దానికి అర్థం పడుతుంది. ఇక మరోవైపు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో చూసుకుంటే కూడా ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనం గమనించవచ్చు. ఇక అన్నిటికంటే పెద్ద ఎగ్జాంపుల్ మన దగ్గర తెలంగాణలో చూడొచ్చు. ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఎన్ని రకాల సమస్యలు తాండవిస్తున్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారో. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అంటూ ప్రజలు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలోనే జీవితం చాలా బాగుండేది, దేనికో ఆశపడి ఓటు వేస్తే నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆందోళనలో అనే బాధలో ఉన్నారు ప్రజలంతా కూడా. ఇక దీనికి సంబంధించి మనం చాలా వివరంగా ఇవాళ వార్తలు వాస్తవాలు మాట్లాడుకుందాం.